అందరికీ నమస్కారం అండి. అందరికీ శ్రీవేణికి స్వాగతం. ఇప్పుడు నేను చేయబోయేది అరటిదవ్వ జ్యూస్ అండి. ఇది ఒంటికి చాలా మంచిది. ఈ అరటిదవ్వ మీరు వెయిట్ లాస్ అవ్వాలని కూడా ఈ జ్యూస్ తాగొచ్చు. లేదా కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు ఈ అరటిదవ్వని ఇలాగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని అందులో నారు ఉంటుందండి, అది కొంచెం తీసేయాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. సమ్మర్లో పిల్లలకి కూల్ డ్రింక్స్ అవి ఇచ్చాకన్నా అవన్నీ అలవాటు తప్పించి ఇలాంటి జ్యూస్లు ఇస్తే చాలా మంచిదండి. నేను మా ఇంట్లో కంపల్సరీగా వారానికి 2 సార్లు చేస్తాను పిల్లలకి. ఇది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తాగొచ్చండి, తాగాల్సిన జ్యూస్ ఇది. మిక్సీలో వేసుకోవాలి. నేను అల్లం ముక్కలు వేసేయండి. అలాగే పుదీనా కూడా చాలా మంచిదండి ఒంటికి. నీళ్ళు పోసుకోండి. మీకు కావాలంటే చల్లటి నీళ్ళు పోసుకోవచ్చు, ఇంకా చల్లగా కావాలంటే ఐస్ క్యూబ్స్ కొట్టి వేసుకోవచ్చు. మిక్సీ చేసేయండి, చేసి వడకట్టేయాలండి. వడకట్ట పీచు అంతా వచ్చేస్తుంది. దీంట్లో తేనె వేసుకోండి. నేను తేనె యూజ్ చేస్తున్నాను అండి, ఒంటికి మంచిది కదా అని. షుగర్ ఎక్కువ వాడదంటున్నారు కదా, మీకు కావాలంటే షుగర్ కూడా వాడుకోవచ్చు, లేదంటే తేనె వాడుకోవచ్చు. నిమ్మరసం పోసుకోండి. బాగా మిక్స్. ఇప్పుడు అల్లం కూడా వేసాను. అల్లం చాలా మంచిదండి, కఫ్ అది చేయకుండా, కాఫ్ రాకుండా కూడా కాపాడుతుంది అల్లం. ఇప్పుడు నానబెట్టిన సబ్జా గింజలండి, ఇది కూడా ఒంటికి చలవ చేస్తుంది. బాగా కలిపేసుకోండి. జ్యూస్ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.